ఒకసారి టచ్ చేసేసి వాళ్ళకి ఏం పని ఉండదు. టచ్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోతుంటారు. మళ్ళీ వస్తారు, కేరికలు కొట్టుకుంటూ వస్తారు, టచ్ చేసి వెళ్తారు. అప్పుడు వాళ్ళకి సంతోషం ఉంటుందా లేదా? వాళ్ళ మమ్మీకి సంతోషం ఉంటుందా లేదా? సో మనం కూడా ఎన్నిసార్లు బాబాని టచ్ చేసుకుంటే బాబా కూడా బాబాకి సంతోషమా, మనకి సంతోషమా? ఎవరికి సంతోషం? అందరికీ సంతోషం, బాబాకి మనకి. సో ఇప్పుడు నేనేమంటాను అంటే, నేను ఆత్మ జ్ఞాన స్వరూప్ అంటాను అనగానే మీరు ఎవరిని టచ్ చేయాలి? జ్ఞానసాగర్ని టచ్ చేయాలి. నేను ఆత్మ శాంతి స్వరూప్ అంటాను, ఎవరిని టచ్ చేయాలి? శాంతి సాగర్ని టచ్ చేయాలి. అలాగే నేనేమంటే మీరు వెళ్ళిపోయి ఆ సాగరాన్ని టచ్ చేసి రావాలి. మరి సర్వగుణ సంపన్న అవ్వాలి అంటే గుణాల సాగర్ని టచ్ చేయాలి కదా. ఏమవుతుంది టచ్ చేస్తే అంటే, బాబా పారస్ నాథుడు. పారస్ మణి అని ఒకటి ఉండేదంట. ఆ పారస్ మణిని లోహం టచ్ చేస్తే ఏమయ్యేది? బంగారం అయ్యేది. ఇప్పుడు పాప్కార్న్ తినేవాళ్ళు కాసేపు ఆపి, లేదా తింటాము అంటే మాకేం అభ్యంతరం లేదు, వెనక్కి వెళ్ళి ప్రశాంతంగా తిని వచ్చి కూర్చోండి, తప్పేం లేదు. ఎందుకంటే ఏదో ఒకటి చేయాలి, అదో ఇదో. నేను శాంతి స్వరూపనగానే లోపల ఒకటి పెట్టేసుకొని నేను పైకి వెళ్తానంటే అవ్వదు. సరేనా? తినేది ఉండేవాళ్ళు ప్రశాంతంగా తినండి. మీరు వెళ్ళిపోయి వెనక కూర్చొని ప్రశాంతంగా తిని వచ్చేది, ఎవరికి యోగంలో డిస్టర్బ్ చేయకుండా. ఓకేనా? సరే. మంచి అనుభూతి అవుతుంది దీంట్లో. ఎందుకంటే డైరెక్ట్ బాబాతో మనము పారస్నాథ్కి టచ్ చేసరికి ఆత్మ బాబా దగ్గర నుంచి తీసుకుంటారు. అమృతం చుక్క ఎంత కావాలండి? ఒక్క డ్రాప్ చాలు. బాబాని టచ్ చేస్తే చాలు, ఆత్మ అవుతూ ఉంటుంది. చిన్న చిన్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా యోగంలో, చిన్న చిన్న ప్రయత్నాలు. ఖాళీ ఉంచొద్దు మనసుని. ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పూర్తి కనెక్ట్ అయిపోతాం. ఓకే. ఓం శాంతి. నేను జ్ఞాన స్వరూపాన్ని. బయటికి కనకూడదు ఎవరు కూడా. వెంటనే పరంధాం వెళ్ళాలి, బాబా జ్ఞాన సాగర్ని టచ్ చేసి రావాలి. నేను జ్ఞాన స్వరూపాన్ని. బాబా జ్ఞాన సాగరుడు. సాగరం పారస్నాథుడు. బాబాని టచ్ చేసి జ్ఞాన సంపన్నమై వెనక్కి వస్తున్నాను. నేను శాంతి స్వరూపాన్ని.
శాంతి సాగర్ బాబాని చూస్తున్నాను, టచ్ చేస్తున్నాను, వెనక్కి వస్తున్నాను. నేను పవిత్రతా స్వరూపాన్ని. బాబా దగ్గరికి వెళ్ళాను, పవిత్రతా సాగర్ని టచ్ చేస్తున్నాను, మళ్ళీ వెనక్కి వస్తున్నాను. నేను ప్రేమ స్వరూపాన్ని. ప్రేమ సాగర్ని టచ్ చేస్తున్నాను, వెనక్కి వస్తున్నాను. నేను సర్వశక్తి సంపన్నాత్మను. సర్వశక్తివంతుల్ని టచ్ చేస్తున్నాను, పారస్నాథ్ని టచ్ చేస్తున్నాను, వెనక్కి వస్తున్నాను. నేను సుఖ స్వరూపాన్ని. సుఖ సాగర్ని టచ్ చేస్తున్నాను, వెనక్కి వస్తున్నాను. నేను ఆనంద స్వరూపాన్ని. ఆనంద సాగర్ని టచ్ చేస్తున్నాను, వెనక్కి వస్తున్నాను. కొన్ని సెకండ్ల కోసం వెళ్తున్నా, బాబాని టచ్ చేసి వస్తున్నా. ఇప్పుడు నా బాబా అంటున్నాము, అనగానే బాబాని టచ్ చేస్తున్నాము. వెనక్కి వస్తున్నాం. కొన్ని సెకండ్ల కోసం వెళ్తాం, బాబాని ఒక్కొక్క గుణం యొక్క సాగరంగా చూస్తాం, టచ్ చేస్తాం, వస్తాం. ఆనా జానా, రావడం వెళ్ళడం. ఓం శాంతి. హరిహర సదనం రూమ్
చేశారు. లోపల ఒక మాతాజీ ఉండిపోయారు. దయచేసి ఆ రూమ్ వాళ్ళు వెళ్ళండి. హరిహర సదన్ రూమ్ నెంబర్ 224. తాళం వాళ్ళ దగ్గర ఉంది. మాతలు ఎవరైతే వచ్చారో దయచేసి ఒకసారి వెళ్ళండి. మాతాజీ అక్కడే ఉండిపోయారు. రెండు 224 రూమ్ వాళ్ళు ఒకసారి ఎవరైనా నిలబడండి. మాతలు హరిహర సదన్ వెళ్ళి తాళం తీయండి. బాబా హృదయంలో పెట్టినట్టుంటే వీళ్ళు గదిలో పెట్టేసి వచ్చారు.